ఈ పేరుతో ఉన్న స్త్రీ కన్యారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో మీ జీవితంలో చూస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు. కన్యారాశి వారికి రాబోయే రోజులలో ఎలా ఉంటుందో, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. అలాగే ఏ పేరుగల స్త్రీ ఈ కన్యారాశి వారికి అతి పెద్ద శత్రువు, ఆమె మీ జీవితం ఏ విధంగా నాశనం చేయబోతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా తెలుసుకోవలసిన దేవతా ఆరాధన, పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కన్యారాశి వారు సహజంగానే విశ్లేషణాత్మకమైన స్వభావము, క్రమశిక్షణ మరియు పరిపూర్ణతను కోరుకుంటారు. వీరు వివరాలపై దృష్టి సారిస్తారు మరియు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. అయితే కొన్ని గ్రహాల సంచారం వల్ల ఈ లక్షణాలు కొన్నిసార్లు అతి ఆలోచన, ఆందోళన మరియు ఒత్తిడికి దారితీయవచ్చు. రాబోయే కాలంలో ఈ సున్నితత్వం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది ఆర్థిక, కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. ఈ కాలాన్ని ఒక కష్టకాలం అని కాకుండా ఒక పరీక్షా కాలంగా భావించటం మంచిది. ఈ సమయంలో మీరు మీ అంతర్గత బలాన్ని, వివేకాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజులలో కన్యారాశి వారికి ఆర్థిక రంగంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో హెచ్చుతగ్గులు మిమ్మల్ని కొద్దిగా ఆందోళనకు గురి చేయవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్త, పొదుపు మరియు ప్రణాళిక అవసరం. అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోండి. ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేయండి. బడ్జెట్ తయారు చేసుకొని దానికి కట్టుబడి ఉండండి. ఉత్సాహంలో లేదా భావోద్వేగాలతో కొనుగోళ్లు చేయటం మానుకోండి. చిన్న చిన్న ఖర్చులు కూడా గుట్టగా చేరి పెద్ద మొత్తంగా మారవచ్చు. ఈ సమయాన్ని పొదుపు చేయడానికి ఒక అవకాశంగా భావించండి. వీలైనంత ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవటం చాలా ముఖ్యం. ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఈ నిధి మీకు అండగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా మీకు ఆకర్షణీయమైన పథకాలను ఆశ చూపినా పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. తెలియని లేదా రిస్క్ ఎక్కువగా ఉన్న వాటి జోలికి వెళ్ళకపోవటమే శ్రేయస్కరం. కొత్తగా రుణాలు తీసుకోవటం లేదా అప్పులు చేయటం ఈ సమయంలో అంత మంచిది కాదు. ఇప్పటికే రుణాలు ఉంటే వాటిని సకాలంలో తీర్చడానికి ప్రణాళిక చేసుకోండి. ఇతరులకు అప్పులు ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి. తిరిగి వచ్చే అవకాశం లేని అప్పులు ఇవ్వకండి. మీ ప్రస్తుత ఆదాయ మార్గాలను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే అదనపు ఆదాయం కోసం మార్గాలను అన్వేషించండి, కానీ అవి మీ ప్రస్తుత పనిని ప్రభావితం చేయకుండా చూసుకోండి. ఈ సమయంలో ఆర్థిక మోసాలు లేదా కుంభకోణాలకు గురయ్యే అవకాశం ఉంది. తెలియని కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దు. కాబట్టి కన్యారాశి వారు రాబోయే రోజులలో ఆర్థిక విషయాలలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుటుంబ సంబంధాలు మానసిక ప్రశాంతతకు మూలం. అయితే ఈ రాబోయే రోజులలో కన్యారాశి వారికి కుటుంబంలో కొన్ని చిన్నపాటి సమస్యలు, అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సహనము, అవగాహనతో వీటిని ఎదుర్కోవటం ముఖ్యం. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట తూలకండి. చిన్నపాటి అసహనం కూడా పెద్ద వాదనకు దారితీయవచ్చు. తొందరపడి మాట్లాడకుండా ఎదుటివారు చెప్పేది ఓపికగా వినండి. మీ అభిప్రాయాలను నెమ్మదిగా స్పష్టంగా చెప్పండి. కొన్నిసార్లు మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో వెంటనే వివరణ ఇవ్వండి. అపార్థాలను పెరగనివ్వకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య
లేదా బంధువుల మధ్య చిన్నపాటి తగాదాలు ఏర్పడితే వాటిని పెద్దవి చేయకుండా సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. అనవసరమైన చర్చలలోనికి వెళ్ళకండి. కనుక కన్యారాశి వారు కుటుంబ సభ్యుల పట్ల ఓర్పు, సహనం చూపటం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి వారిదైన ఆలోచన విధానం ఉంటుంది. భిన్న అభిప్రాయాలను గౌరవించండి. కుటుంబంలో మీ బంధాలను పటిష్టం చేసుకోండి. వారితో ఎక్కువ సమయం గడపండి. వారి కష్ట సుఖాలలో పాలుపంచుకోండి. ఇది సమస్యలు వచ్చినప్పుడు మీకు అండగా నిలుస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే వారి ఆరోగ్యము, అవసరాల పట్ల మరింత శ్రద్ధ వహించండి. అలాగే ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు కలిగించే వ్యక్తులు, మీ గురించి తప్పుగా మాట్లాడేవారు లేదా మీ పురోగతిని చూడలేని వారు ఉండవచ్చు. అలాంటి వారి వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని శత్రుబాధలుగా భావించవచ్చు. వీటిని ఎదుర్కోవడానికి వివేకము, ఆత్మరక్షణ మరియు నిరాకరణ అవసరం. కొత్త పరిచయాల పట్ల లేదా అంతగా తెలియని వ్యక్తుల పట్ల తొందరగా నమ్మకం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరిని విమర్శనాత్మకంగా పరిశీలించండి. మీ వ్యక్తిగత విషయాలను, ప్రణాళికలను ఎవరితో పడితే వారితో పంచుకోవద్దు. ముఖ్యంగా మీ బలహీనతలను ఎవరికీ తెలియనివ్వకండి. మీ గురించి తప్పుగా మాట్లాడేవారు లేదా మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఉన్నప్పుడు వారి ప్రతికూలతను మీ పైకి తీసుకోకండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వారి మాటలను విమర్శించటం నేర్చుకోండి. ఇతరుల విమర్శలు లేదా ప్రతికూలత మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మీరు చేసే పనిపై, మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి. ఏవైనా ఒప్పందాలు లేదా ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దు. మీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా వారిని ద్వేషించటం వల్ల మీకే హాని. వారిని క్షమించటం లేదా వారి గురించి ఆలోచించటం మానవేయటం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మిమ్మల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడపకండి. ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. ప్రస్తుత గ్రహ సంచారం కన్యారాశి వారికి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని సూచిస్తుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యంపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపే గ్రహాల స్థానాలు, వాటి కదలికలు ఈ సమయంలో కొద్దిపాటి అలసటకు, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఇది పెద్ద సమస్యలు కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనుకోకుండా అలసిపోయినట్లు, శక్తి లేనట్లు అనిపించవచ్చు. చిన్న చిన్న నొప్పులు, జ్వరము, జీర్ణ సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. కాబట్టి ముందు మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. నూనె పదార్థాలు, మసాలాలు తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా చేర్చుకోండి. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. వీలైనంత వరకు ఇంటి ఆహారాన్ని తినండి. బయట ఆహారం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. సరైన సమయానికి భోజనం చేయటం, రాత్రిపూట త్వరగా భోజనం చేయటం మంచిది. కఠినమైన వ్యాయామాలు కానప్పటికీ రోజుకు కనీసం 30 నిమిషాలు నడవటము, తేలికపాటి యోగా చేయటం లేదా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానము, ప్రాణాయామం సాధన చేయండి. ఇది ఒత్తిడిని తగ్గించి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉదయాన్నే సూర్యరశ్మిలో కొంత సమయం గడపటం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, మానసిక ఉత్సాహానికి దోహదపడుతుంది. కన్యారాశికి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒత్తిడిని నియంత్రించడానికి మీకు నచ్చిన హాబీలు, సంగీతం వినటము, పుస్తకాలు చదువుకోవటము వంటివి చేయండి. శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి అవసరం. రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోవటం తప్పనిసరి. నిద్ర లేకపోవటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మీకు ఏదైనా ఆందోళనగా అనిపిస్తే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోండి. మానసిక భారాన్ని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నించండి. అవకాశం ఉంటే సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. కన్యారాశి వారికి ఈ సమయం ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ, ఆత్మవిశ్వాసము, స్వీయ అవగాహనను కోరుతుంది. గ్రహాలు కేవలం మార్గదర్శకాలు మాత్రమే. మీ ఆరోగ్యం, సంతోషం మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు ఈ సమయాన్ని ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడపగలుగుతారు. అయితే వీటిని కష్టకాలం అని భయపడకుండా
మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి, మరింత బలంగా మారడానికి ఒక అవకాశంగా చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు ఆర్థికంగా, కుటుంబపరంగా మరియు వ్యక్తిగతంగా ఎదురయ్యే ఏ పరిస్థితినైనా సరే సమర్థవంతంగా ఎదుర్కోగలరు. గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలు, మీ కర్మలు మరియు మీరు తీసుకునే జాగ్రత్తలు మీ జీవిత గమనాన్ని మారుస్తాయి. ధైర్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి మరియు మీపై మీకు నమ్మకం ఉంచండి. మీ సంతోషం, శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. అయితే కన్యారాశి వారికి వారి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే అక్షరంతో పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అంత మంచిది కాదు. వారు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు ఉద్యోగం చేసే చోట సహోద్యోగులు కావచ్చు, లేదా మీరు వ్యాపారం చేసే చోట వ్యక్తులు కావచ్చు, ఒక కస్టమర్ రూపంలో కావచ్చు, లేదా మీ తోటి వ్యాపారం చేసేవారు కావచ్చు. ఆ స్త్రీకి మాత్రం మీరు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ పేరుగల స్త్రీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవచ్చు. మీరు బాగా సంపాదిస్తున్నారని, చక్కగా లైఫ్ను లీడ్ చేస్తున్నారని, కుటుంబపరంగా మీ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నారని, మీ జీవిత భాగస్వామికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని, మీ పిల్లలను బాగా చదివిస్తున్నారని, మీ ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారని, అదేవిధంగా ముఖ్యంగా మీరు అన్ని పనుల్లో చక్కగా ముందుకు దూసుకు వెళ్తున్నారని, ఆర్థికంగా బాగా స్థిరపడి బాగా డబ్బులను సంపాదిస్తున్నారని ఆ స్త్రీ భావిస్తుంది. ఆ స్త్రీ మీకు రాబోయేటటువంటి అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా చేయవచ్చు, లేదా మీకు దక్కే ఆనందాన్ని మీకు దూరం చేసే విధంగా చేయబోతుందని ఎంతైనా చెప్పుకోవాలి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు మాత్రం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయటం మీకు శుభకరమని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక శనివారం రోజున మీరు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించండి. అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయటం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా కన్యారాశి వారు రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. తద్వారా మీకు నరదృష్టి, నరఘోష, నరపీడ, అలాగే జన్మ జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందగలుగుతారు. చాలామంది కన్యారాశి వారు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు. మేము ఎవరి జోలికి వెళ్ళాం, మా పని మేము చేసుకుంటూ ఉంటాం, ప్రతిదీ పద్ధతిగా ఉండాలనుకుంటాం, అయినా మాకే ఎందుకు ఇన్ని ఆటంకాలు? మా పని మీద, మా ఆరోగ్యం మీద నరదృష్టి ఎందుకు ఎక్కువగా ఉంటుంది? దీని వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి పరిపూర్ణతను కోరుకునే విశ్లేషణాత్మక మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ముడిపడి ఉన్నాయి. నరదృష్టి లేదా నరఘోష అంటే మరేదో కాదు, అది ఒక మనిషి యొక్క ఆలోచనల నుండి పుట్టే ప్రతికూల శక్తి. ఒక వ్యక్తి మన ఎదుగుదలను, మన ఆనందాన్ని, మన పనిని చూసి అసూయపడినా, కుళ్ళుకున్నా లేదా కొన్నిసార్లు అతిగా మెచ్చుకున్నా వారి కంటి నుండి ఒక రకమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా నీరసపడటం, బాగా సాగుతున్న వ్యాపారం ఆగిపోవటం, చురుకుగా ఉండే పిల్లలు మందగించటం వంటివి దిష్టి తగలటం వల్ల జరిగే పరిణామాలు. ఈ రాశివారి గుణగణాలే వారికి శత్రువులవుతూ ఉంటాయి. వారి మంచితనం, వారి పనితనమే ఇతరుల కళ్ళల్లో పడతాయి. ఇది అన్ని వర్గాల వారిపై ప్రభావం చూపుతుంది. ఈ రాశికి చెందిన ఆడవారు లేదా మగవారు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు అని మనం అనుకుందాము. వీరు మిగతా వారిలా కాకుండా తమకు అప్పగించిన పనిని చాలా శ్రద్ధగా చేస్తారు. కేవలం పని పూర్తి చేయటమే కాదు, ఆ పనిని చాలా పద్ధతిగా, ఒక తప్పు కూడా లేకుండా పర్ఫెక్ట్గా చేయాలని చూస్తారు. వారిపై అధికారులు ఏదైనా పని చెప్తే దానిని సమయానికి పూర్తి చేయటమే కాకుండా అధికారులు ఊహించిన దానికంటే ఇంకాస్త బాగా చేసి చూపిస్తారు. దీనివల్ల వారికి ఆఫీసులో చాలా త్వరగా మంచి పేరు వస్తుంది. పై అధికారులు వీరిని నమ్ముతారు, ముఖ్యమైన పనులు వీరికి అప్పగిస్తారు. అంతేకాదు వీరు కూర్చునే ప్రదేశం కూడా చాలా నీట్గా, శుభ్రంగా, అన్ని వస్తువులు సర్దుకుని ఉంటుంది.
సమయానికి ఆఫీసుకు వస్తారు, సమయానికి పని పూర్తి చేస్తారు, అనవసరంగా ఇతరులతో కబుర్లు చెబుతూ సమయం వృధా చేయరు. ఇలా అన్నీ పద్ధతిగా ఉండటం చూసిన తోటి ఉద్యోగులకు సహజంగానే అసూయ కలుగుతుంది. వారు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. వీడికేంటి ఎప్పుడూ బాస్తో మంచిగా ఉంటాడు, మనం ఎంత కష్టపడినా పేరు రాదు, ప్రతిదానికి వీడికే పేరు వస్తుంది, చూడు ఎంత పద్ధతిగా రెడీ అయ్యాడో, మనల్ని మనం చూసుకోవాలి అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కొంతమంది పైకి నవ్వుతూ పలకరించినా లోపల మాత్రం వీరి ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటారు. ఈ రకమైన చెడు ఆలోచనలన్నీ, ఆ అసూయతో కూడిన చూపులన్నీ కలిసి వారిపై బలమైన దిష్టిలా పనిచేస్తాయి. దీనివల్ల అప్పటిదాకా చురుకుగా ఉన్న ఆ ఉద్యోగికి ఆఫీసులో ప్రశాంతత లోపిస్తుంది. ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది. వారు ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు చేయని తప్పులకు కూడా నిందలు పడటం, అందరిలో మాట పడటం, రావాల్సిన ప్రమోషన్ లేదా జీతం పెంపు చివరి నిమిషంలో ఆగిపోవటం జరుగుతుంది. ఉదయం ఉత్సాహంగా ఆఫీసుకు వచ్చినా అక్కడ కూర్చోగానే ఉన్నట్టుండి నీరసంగా అనిపించటం, తలనొప్పి రావటం లేదా చేస్తున్న ముఖ్యమైన పని మీద ఏకాగ్రత అనగా ఫోకస్ కోల్పోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రాశివారు ఒక వ్యాపారం పెడితే అందులో కూడా వారి పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది. వీరు తమ దుకాణాన్ని లేదా ఆఫీసును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతారు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే చక్కగా సర్ది పెడతారు. లెక్కల విషయంలో చాలా చక్కగా ఖచ్చితంగా ఉంటారు. కస్టమర్లతో చాలా మర్యాదగా ఓపికగా మాట్లాడడం చేస్తారు. నాణ్యమైన సరుకును అమ్ముకుంటారు. వారి మంచి పద్ధతుల వల్ల వ్యాపారం కొద్దిగా పుంజుకోగానే చుట్టుపక్కల ఉన్న పోటీ వ్యాపారుల కన్ను వీరిపై పడుతుంది. వారి దగ్గరకే జనం అంతా వెళ్తూ ఉన్నారు. వాడేదో కొత్తగా చేస్తున్నాడు, మనం వ్యాపారం దెబ్బతింటోంది అని లోపల కుళ్ళుకుంటారు. వాళ్ళ చెడుచూపు వీరి వ్యాపారంపై పడుతుంది. అలాగే వారి షాపుకు వచ్చే కొందరు కస్టమర్లు కూడా ఆ శుభ్రతను, వారి పద్ధతిని చూసి ఎంత బాగా నడుపుతున్నాడో చూడండి అని ఆశ్చర్యంగా అతిగా మెచ్చుకుంటూ చూడవచ్చు. ఆ అతి మెప్పుకోలు కూడా కొన్నిసార్లు దిష్టిలా పనిచేస్తుంది. దీనివల్ల అప్పటిదాకా బాగా జరుగుతున్న వ్యాపారం ఒక్కసారిగా మందగిస్తుంది. చివరిగా ఈ రాశి స్త్రీలు, ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులు తమ ఇంటిని ఒక గుడిలా భావిస్తూ ఉంటారు. ఇంటిని చాలా శుభ్రంగా పద్ధతిగా ఉంచుతారు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. వారు వంట చేసిన ఇల్లు సర్దినా అందులో ఒక కళ, ఒక పద్ధతి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వారి ఇంటికి వచ్చిన బంధువులు, చుట్టుప్రక్కల వారు వారి పనితనాన్ని, ఇంటి శుభ్రతను చూసి ఆశ్చర్యపోతారు. ఎంత చక్కగా ఉంచుకుందో ఇల్లు, అసలు ఈమెకు ఎంత ఓపికో, రోజే ఇలా చేయటం మా వల్ల కాదు అని మెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఆ మెచ్చుగోలులో మాకు ఇలా లేదే అనే కొద్దిపాటి అసూయ కలిసినా అది బలంగా దిష్టిగా మారుతుంది. ఆ దిష్టి తగలగానే ఆ ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. అంతా శుభ్రంగా ఉన్నా ఏదో తెలియని ఇబ్బంది మొదలవుతుంది. ఆ ఇంట్లోని వారికి తరచూ అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఆ స్త్రీకి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావటం జరుగుతుంది. అనవసరంగా ఇంట్లోని వస్తువులు పగిలిపోవటము, చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, ఒకరినొకరు అపార్థం చేసుకోవటం లేదా సొంత ఇంట్లోనే ఉండబుద్ధి కాకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశి వారి పద్ధతిగా ఉండటం అనే మంచి గుణమే వారికి ఇతరుల నుండి నరదృష్టిని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి పరిపూర్ణత మరియు పద్ధతి అనే 2 గుణాలే వారికి ప్రధాన శత్రువులు. వారు అందరిలో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆ ఆకర్షణే నరఘోషకు కారణమవుతుంది. నరు దృష్టికి నల్లరాయి అయినా పగులుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దిష్టికి అంత శక్తి ఉందట మరి. ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. మంచి ఆలోచనతో, నిండు మనస్సుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే ఈర్ష్య, ద్వేషంతో చూసే చూపునకు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. మన చెడు కోరుకునే వారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేటట్టు చేయగలుగుతుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపును చెడు దృష్టి లేదా నరదృష్టి అని పిలుస్తూ ఉంటారు. ఈ దృష్టి ప్రభావం నుండి బయటపడడానికి మరియు దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం. నరదిష్టి, నరఘోష వంటి ప్రతికూల శక్తుల నుండి రక్షించటంలో హనుమంతుడిని మించిన దైవం లేదు.
ఈ రాశివారు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించటం వలన వారికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ రాశి అధిపతి బుధుడికి ఆది దైవం వినాయకుడు. రోజు ఓం గం గణపతియే నమః అని 108 సార్లు జపం చేయటం లేదా గణపతి స్తోత్రం చదవటం వల్ల బుద్ధి చురుకుగా పనిచేస్తుంది మరియు దిష్టి దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా సముద్రపు ఉప్పు అనగా గల్లులుప్పు వేసుకుని స్నానం చేయటం వలన మన శరీరంపై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. నుదిటిపై కుంకుమ లేదా గంధం పెట్టుకోవటం మనల్ని దిష్టి నుండి కాపాడుతుంది. దిష్టి తగిలిన వ్యక్తికి, ముఖ్యంగా పిల్లలకు, పెద్దవారు గుప్పెడు గల్లులుప్పు, కొన్ని ఎండుమిరపకాయలు చేతిలోనికి తీసుకొని తల చుట్టూ 3 సార్లు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు తిప్పి ఆ ఉప్పును బయట మంటల్లో లేదా పొయ్యిలో వేయాలి. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో లేదా వ్యాపార సంస్థల్లో కర్పూరం వెలిగించడం వల్ల గాలిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ శుద్ధి అవుతుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ వేసి దానితో దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీసి ఆ నీటిని బయట పారబోయాలి. షాపుల ముందు లేదా ఇంటి గుమ్మానికి ఒక నిమ్మకాయ, ఎండుమిరపకాయలు నల్లటి దారంతో కట్టి వేలాడతీయటం సర్వసాధారణం. ఇది వచ్చే వారి చెడు దృష్టిని లాగేసుకుంటుంది. ప్రతి శనివారం పాతవి తీసి కొత్తవి కట్టాలి. ఇంటికి లేదా వ్యాపార సంస్థకు నరదృష్టి ఎక్కువగా తగులుతుంది అనుకుంటే ఒక బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు లేదా షాప్ ముందు కట్టడం వల్ల అది చెడు దృష్టిని పీల్చుకుంటుంది. ఇంట్లో లేదా ఆఫీసులో బయట నుంచి వచ్చే వారి దృష్టి మొదట పడేలా నరదృష్టి గణపతి ఫోటోను ఉంచటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు చేయవలసింది ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలని ఒత్తిడిని తగ్గించుకోవటం. మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం ఆపాలి. అప్పుడప్పుడు విరామం తీసుకొని మీ మనసుకు నచ్చిన పనులు చేయాలి. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయటం ద్వారా ఈ రాశివారు నరదృష్టి బారి నుంచి తమను తాము కాపాడుకొని ప్రశాంతమైన, విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ పరిహారాలు మీరు ప్రతిరోజు చేయకపోయినా పర్వాలేదు, కానీ అమావాస్య, పౌర్ణమి తిథులు ఉన్న రోజులలో ఖచ్చితంగా చేయండి. ఈ సులభమైన పరిహారాలను పాటిస్తూ మీ ఇష్టదైవాన్ని నమ్ముకుంటే ఏ నరదృష్టి మిమ్మల్ని ఏమీ చేయలేదు.